హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంకా మీ వీడియోస్ ఎడిటింగ్ చేయలేక అండ్ ఎడిటింగ్ యాప్స్ కి మనీ పే చేయలేకపోతున్నారా? అండ్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అన్నా కూడా మీ దగ్గర సరైన కాన్ఫిగరేషన్ అయితే లేవా? సో డోంట్ వరీ, మీరు ఒకవేళ రీల్ క్రియేటర్ అయినా లేకుంటే యూట్యూబ్ క్రియేటర్ అయినా మీరు సరైన వీడియో అయితే చూస్తున్నారు. సో ఫైనల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీలాంటి క్రియేటర్ కోసమే యూట్యూబ్ తన సొంత బ్రాండ్ తో ఫ్రీగా ఒక వీడియో ఎడిటింగ్ యాప్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే వైటీ క్రియేట్ యాప్ అనమాట. ఈ వీడియోలో మీరు ఈ యాప్ గురించి మొత్తం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నారు. ఎలా ఎడిట్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి. మీలాంటి క్రియేటర్స్ కి ఎంతో మందికి ఉపయోగపడుతుంది కదా. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ క్రియేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇదైతే ఈ యాప్ అయితే మీకు ఫ్రీ అనమాట. యూట్యూబ్ వీడియోస్ కోసం ప్లే స్టోర్లో ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సింపుల్గా సెర్చ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ యూట్యూబ్ క్రియేట్ కానీ లేకుంటే వైటీ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు వైటీ క్రియేట్ అని వచ్చింది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. చూసుకోవచ్చు ఇలా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను అప్డేట్ ఇంకా చేయలేదు, అందుకని నేను మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. ఓకే, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకైతే అప్డేట్ చూపిస్తుంది, మీకైతే చాలానే చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మన అయితే వైటీ క్రియేట్ యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. వైటీ క్రియేట్ యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూసుకోవచ్చు ఇలా అయితే వస్తుంది అన్నమాట ఇంటర్ఫేసు. మీకు ఇది చూస్తే ఏమీ అర్థం కాకపోవచ్చు, నేను ఉన్నా కదా, నేను చెప్తాను ఏ టూల్స్ ఎలా ఉపయోగించాలనేది. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడ కింద అయితే మాట్లాడుకుందాం. కింద ఒక 5 టూల్స్ ఉన్నాయి కదా, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. కేటగిరీస్ ఫస్ట్ వచ్చేసి హోమ్ అనమాట. హోమ్ అంటే ఏంటంటే ఇదే అనమాట, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంటర్ఫేస్ హోమ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోర్ అనమాట. ఎక్స్ప్లోర్ అంటే ఏంటంటే మీరు యూట్యూబ్ షార్ట్స్ అంటే షార్ట్స్ టైప్లో ఉంటాయి అనమాట, టెంప్లెట్స్ అనమాట. ఇవన్నీ మీరు ఒకవేళ రిమిక్స్ చేసుకోవాలంటే రిమిక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనమైతే మళ్ళీ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే నేనైతే దాన్ని చెప్పడం లేదు. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఇవన్నీ మనం ఇంతకుముందు చేసింటాం కదా ప్రాజెక్ట్స్ అన్నీ, అవన్నీ ఇక్కడైతే షో అవుతాయి అనమాట ప్రాజెక్ట్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చి యూ అనమాట, ఇక్కడ ప్రొఫైల్ అనమాట. ఇది ఈ ప్రొఫైల్లో మీరు అబౌట్ గురించి కానీ అంటే ఈ పర్టికులర్ యాప్ గురించి అయితే తెలుసుకోవచ్చు. చూసుకోవచ్చు ఫీడ్బ్యాక్ అండ్ ఎడిటింగ్ అంటే మీరు జీమెయిల్తో లాగిన్ అయి ఉంటారు కదా, దాన్ని అయితే మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట యాప్ అయితే. ఓకే, మీరు ఒకసారి కామెంట్లో చేయండి అంటే యూట్యూబ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది. నేనైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మీకు ట్యూటోరియల్ చేస్తున్నా కాబట్టి ఈ యాప్ గురించి మొత్తం ట్యూటోరియల్ అయితే చేద్దామన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ పైన ఉన్న ఆప్షన్ అయితే చెప్తాను. వచ్చి క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇదైతే మీకు ముందే చెప్పాను కదా, ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి అనమాట. న్యూ ప్రాజెక్ట్ ఇట్ విత్ ఏ ఉంది కదా, ఇదేంటంటే ఏ ఫ్యూచర్ అనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు, అంటే మీరు ఏదైనా ఫోటో దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకున్నారంటే కలిపి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జనరేట్ వీడియో అనమాట. ఈ జనరేట్ వీడియో ఏంటంటే ఇక్కడ మీరు వినే ఉంటారు ChatGPT, జెమినీ అని ఏ టూల్స్ వినే ఉంటారు కదా, ఈ మాదిరి దీంట్లో కూడా మన యూట్యూబ్ యాప్లో ఒక ఏఐ ఫీచర్ తీసుకువచ్చింది అనమాట. మీకు ఏ టైప్లో వీడియో కావాలనుకుంటారో దాని గురించి మీరు ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బట్టి మీకు వీడియో అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా. ఇక్కడ చూసుకుంటే జనరేట్ ఇమేజ్ అనమాట, అంటే ఇది వీడియో ఇది ఇమేజ్ అనమాట. ఇక్కడ ఇది నానో బనానా ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తే సేమ్ ఇక్కడ కూడా ఇదైతే మీకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. లాస్ట్లో వచ్చేసి యూజ్ టెంప్లేటర్స్ ఉంటుంది అనమాట. టెంప్లేట్స్ అంటే ఏంటంటే మీకు ముందే చెప్పాను కదా, ఇవన్నీ ఒక అనమాట, అంటే ముందే ప్రిఫైడ్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు ఒకవేళ యూజ్ చేసుకోవాలంటే ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం పర్టికులర్ యాప్లో అన్నీ మనమైతే ఆప్షన్స్ అయితే అన్నీ చూసుకున్నాం కదా, తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ న్యూగా ప్రాజెక్ట్ తీసుకొని మేము కొత్తగా అంటే ఎడిటింగ్ చేస్తామనుకుంటే ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీనితో క్లిక్ చేసుకోండి.
నేనైతే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కాబట్టి నేనైతే ప్రాజెక్ట్లో నేనైతే తీసుకున్నాను అనమాట. ముందే తీసుకున్నా కదా, ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా, చూసుకోవచ్చు. ఓకే, నేనైతే మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోటో ఎలా ఎడిటింగ్ అంటే మీకు ఒక ఆప్షన్ యూజ్ చేసి నేనైతే మీకు ఒక ప్రతి ఆప్షన్ మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఈ యాప్లో ఎలా ఎడిటింగ్ చేయాలని అయితే చెప్తాను. ఒక వీడియోని మీకు ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు ఈ యాప్ గురించి జస్ట్ అంటే ఇంట్రడక్షన్ కాబట్టి మల్టిపుల్ ఆప్షన్ గురించి అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే దీంట్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్ నుంచి మళ్ళీ అయితే బ్యాక్ అయితే వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి ఎక్స్పోర్ట్ బటన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ ఎక్స్పోర్ట్ బటన్ కానీ ఇక్కడ వచ్చి మీరు ఎంత రెజల్యూషన్లో మీకు అయితే ఎక్స్పోర్ట్ కావాలని ఆప్షన్ అయితే చూపిస్తుంది, నేను చెప్తాను. అని ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ఇక్కడ మీకు ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. ఆస్పెక్ట్ రేషియో అంటే కోసం వీడియో ఎడిటింగ్ చేస్తున్నారా, లేకపోతే ఇన్స్టా కోసం, లేకపోతే అంటే పోస్ట్ కోసం కానీ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. సైజెస్ అయితే ఉన్నాయన్నమాట. 16:9 కోసం అనమాట. అంటే ఇది హారిజంటల్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే 19:16 స్టార్ట్స్ కోసం కానీ లేకపోతే ఇన్స్టా కోసం కానీ యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ది వచ్చేసి 1:1 అంటే ఇది వచ్చి పోస్ట్ పెట్టడానికి అయితే మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మిగతా 2 ఆప్షన్ తీసుకుంటే హెల్ప్, సెండ్ ఫీడ్బ్యాక్ అనమాట. అంటే హెల్ప్ అంటే మీకు యాప్లో ఏదైనా ఇష్యూస్ కానీ గ్లిచెస్ కానీ వస్తే హెల్ప్లోకి అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆన్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సిజర్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే ఇదేంటంటే మామూలుగా అయితే ఇక్కడ కింద మనకి ఆప్షన్స్లో ఈ రేజర్ టూల్ అయితే ఉంటుంది. అంటే కట్ చేసుకొని అంటే స్ప్లిట్ చేసుకునే టూల్ అనమాట ఇది ఉంటుంది. కానీ పైన కూడా ఉంటుందన్నమాట. దీన్ని అంటే మీకు మీ ఇష్టం కొద్దీ మీరు కిందనే యూజ్ చేసుకోవచ్చు, పైన యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడైతే చేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీకు ఇప్పుడు ఈ క్లిప్ని క్లిక్ చేసుకుంటే వేరే టైప్ ఆఫ్ టూల్స్ వస్తాయి. దీన్ని ఆఫ్ చేసుకుంటే వేరే టైప్ ఆఫ్ టూల్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కదా, మీకు ఆల్రెడీ నేను క్యాప్కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి మీకు అయితే కొంచెం ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓవర్లే అనమాట. ఈ ఓవర్లే అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం మెయిన్ క్లిప్ అంటే మనం ఎడిటింగ్ యాప్లో అయినా కూడా మనం మెయిన్ క్లిప్ తీసుకుంది యాప్ అయితే ఓపెన్ కాదనమాట. సో మనం మెయిన్ క్లిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం దాని మీద ఇంకో వీడియో ఏదైనా ఓవర్లీ టైప్లో యాడ్ చేయాలి అనుకుంటే ఈ ఓవర్లీ టూల్ అయితే ఉపయోగిస్తాం అనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి కదా, నేనైతే ఒక వీడియో యాడ్ చేసి చూపిస్తాను మీకైతే. ఇప్పుడు చూడండి, లేకపోతే ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇదైతే యాడ్ చేస్తున్నా, చూసుకోవచ్చు. ఇంపోర్ట్ నొక్కుతున్నా, చూసుకోవచ్చు. ఇలా అయితే మనకైతే ముందుకైతే వస్తుందన్నమాట ఫోటో అనేది. దీన్ని మీకు జనరల్గా ఎందుకు యూజ్ చేస్తారంటే మాస్క్ కోసం కానీ లేకుంటే ఏదన్నా ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేయాలనుకుంటే అప్పుడైతే ఉపయోగిస్తారు. సో మీరు బిగినర్స్ కాబట్టి మీకైతే ఇదైతే అంత అవసరం ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చి టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ వచ్చేసి దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ప్లెయిన్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు మాన్యువల్గా అయితే టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాలన్నమాట. లేదు మేము టెంప్లెట్స్ కావాలి మాకు అనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్ చూసుకోవచ్చు. టెక్స్ట్ టెంప్లెట్స్ ఎఫెక్ట్స్ అని ఉంది, దీనైతే క్లిక్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయన్నమాట. అంటే ఇవన్నీ ప్రీసెట్ టైప్లో ఉంటాయన్నమాట. మీరు దీన్ని యూజ్ చేసుకొని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని అయితే మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మన ఛానల్ పేరు అయితే టైప్ చేస్తున్నా. సపోజ్ ఎడిటింగ్ రాజ్ అని వచ్చింది కదా, అండ్ డన్ నొక్కితే మీరైతే ఈ టెస్ట్ మీకు ఏ ప్లేస్లో అంటే మీకు ఫ్రంట్ కావాలా లేకుంటే సెంటర్లో కావాలనేది మీరైతే ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్ అనమాట. ఈ సౌండ్లో ఏంటంటే మీరు మాన్యువల్గా సాంగ్స్ వేరే అంటే గూగుల్లో కానీ ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ముందే మీకు డిఫాల్ట్గా అయితే సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. యూట్యూబ్ అనమాట. మీకు యూజ్ అయితే ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే మీరు ఇక్కడ యూర మ్యూజిక్ ఉంది కదా, 3వ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ అని ఇక్కడైతే మీకైతే షో అవుతాయి అనమాట. మీరు యూజ్ చేసుకోవచ్చు ఇవి కూడా ఈజీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీరు వీడియో ఎడిటింగ్ చేసే మధ్యలో మీకైతే సౌండ్ ఎఫెక్ట్స్ అంటే లైక్
ఉష్ కావచ్చు, లేకుంటే షూస్ అని, లేకుంటే మౌస్ క్లిక్ అని ఇట్లా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, రేజర్ ఎఫెక్ట్ అని ఇట్లా ఉంటాయి కదా. ఇట్లా దీంట్లో నెంబర్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు నార్మల్గా ఎడిటింగ్ చేసేటప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తే వీడియో అయితే చాలా ప్రొఫెషనల్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. చెప్పాను కదా, ఇది మీకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి జనరేట్ వీడియో అనమాట. ఇవి రెండు మీకు యాప్ ముందే చెప్పా కదా, యాప్ ఇంటర్ఫేస్, హోమ్ ఇంటర్ఫేస్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవి రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట, చెప్పాను కదా. ఇక్కడ జనరేట్ వీడియో అంటే వీడియో జనరేట్ చేసుకోవచ్చు ఏఐతో, లేకపోతే జనరేట్ ఇమేజ్ అంటే ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి స్టిక్కర్ అనమాట. ఈ స్టిక్కర్ ఏంటంటే ప్రతి ఎడిటింగ్ యాప్లో ఉంటుందన్నమాట ఈ స్టిక్కర్ అనేది. ఈ స్టిక్కర్లో వచ్చేసి మీకు నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయన్నమాట, లేకపోతే గెస్టర్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ అనమాట, లేకుంటే లైక్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ ఎమోజీస్ కూడా ఉంటాయన్నమాట, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి గిఫ్ట్ అనమాట. గిఫ్ట్స్ అంటే ఏంటంటే ఒక యానిమేట్ టైప్లో అయితే ఉంటాయన్నమాట. ఇవి కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట, ఇవి కూడా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎమోజీ అనమాట. ఎమోజీ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మనం చాట్ బాక్స్లో ఓపెన్ చేసి ఎమోజీస్ ఉంటాయి కదా, లైక్ స్మైల్ ఎమోజీ కానీ లేకుంటే ఎమోజీ కానీ ఉంటాయి కదా, ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు.